నమస్తే. నేను మీ శివకృష్ణ బోరాడ. స్వామి హనుమ యొక్క దర్శనం, స్వామి హనుమ యొక్క అనుగ్రహం కోసం పెద్దలు 3 విషయాలు చెప్తారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడైతే శ్రీరామనామం చెప్పబడుతుందో, ఎక్కడెక్కడైతే శ్రీరాముని యొక్క జీవిత చరిత్ర గురించి చెప్పబడుతుందో, అక్కడ స్వామి హనుమ వచ్చి అత్యంత ఇష్టంతో రామనామస్మరణ చేస్తూ, అత్యంత ఇష్టంతో రాముని యొక్క జీవిత గాథ వింటూ పరమ సంతోషిస్తారని చెప్పేసి పెద్దలు చెప్తారు. స్వామి హనుమ యొక్క అనుగ్రహం కలగాల్సిందంటే మొదట శ్రీరామనామం చేయాలి. అలానే రెండో విషయం ఏంటంటే, విపరీతంగా కనుక కష్టాలు ఉంటే స్వామి హనుమకు ఒక శ్లోకం చెప్పి ప్రదక్షిణం కనుక చేస్తే ఆ కష్టాలన్నింటినీ కూడా స్వామి హనుమ తీరుస్తారని చెప్పేసి పెద్దలు చెప్తుంటారు. అదేంటంటే, ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. ఈ శ్లోకం కనుక చెప్తూ ఆంజనేయ స్వామి చుట్టూ మనకి వీలైనటువంటి 3 కావచ్చు, 9 కావచ్చు, 27 కావచ్చు, 54 కావచ్చు, 108 కావచ్చు, మీ యొక్క అవకాశాన్ని బట్టి ఆ యొక్క ప్రదక్షిణం చేసి స్వామి హనుమకి నమస్కరించి మీరు మనస్ఫూర్తిగా కనుక కోరుకుంటే మీకు ఎటువంటి కష్టం ఉన్నా సరే, ఎటువంటి ఆపద ఉన్నా సరే స్వామి హనుమ ఖచ్చితంగా తీర్చుతారు. అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మాకు శ్లోకాలు రావు, మేమేం చేయాలని అంటే ఎంత మాత్రం భయపడకండి. ఎప్పుడైనా సరే భగవంతుడు ఏంటంటే మన యొక్క ఆర్తిని చూస్తారు, మన యొక్క భక్తిని చూస్తారు, కానీ మనకి ఏం వచ్చు ఏం రాదని చెప్పి ఇవేవి ఆలోచించడం అయినా. కాబట్టి మీకు ఎటువంటి శ్లోకాలు రాకపోతే చక్కగా 3 సార్లు శ్రీరామనామం చెప్పి ఆ తర్వాత శ్రీ ఆంజనేయం అంటూ స్వామి హనుమ చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయనకి నమస్కరిస్తే ఖచ్చితంగా స్వామి హనుమ మనల్ని ప్రతిక్షణం కూడా రక్షిస్తూ ఉంటాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహం. అలానే పెద్దలు మరొక శ్లోకం చెప్తారు. అదేంటంటే, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎవరైతే నిరంతరం కూడా స్వామి హనుమను ఆరాధన చేస్తారో వారిలో ఏంటంటే వాక్పటుత్వం, అలానే బుద్ధి బలం, అలానే శారీరక బలం, అదేవిధంగా అధైర్యం ఎంత మాత్రం కూడా లేకుండా ఎల్లవేళ కూడా ధైర్యంతో ఉండడం, అలానే మంచి ఆలోచనలతో ఉండడం, పరోపకార బుద్ధితో ఉండడం, ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలన్నింటినీ కూడా స్వామి హనుమ ప్రసాదిస్తారు. కాబట్టి అంత గొప్ప లక్షణాలను మనం కలిగి ఉండాలని అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కేవలం భగవనామస్మరణ చేయడం మాత్రమే కాదు, అంతటా పరమేశ్వరుని దర్శించగలిగినటువంటి గొప్ప గుణాన్ని మనం కలిగి ఉండాలి. మనం గనక స్వామి హనుమ జీవితాన్ని గమనిస్తే పరోపకార బుద్ధితో ఎలా జీవించాలో ఆయన మనకు నేర్పిస్తారు. కాబట్టి అలాంటి లక్షణాన్ని మనం కూడా అలవర్చుకుని మనం కూడా అలానే జీవిస్తే ఖచ్చితంగా స్వామి హనుమ యొక్క అనుగ్రహం మనకు ఎల్లవేళ కూడా లభిస్తుంది. కాబట్టి మన యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ నిరంతరం కూడా శ్రీరామనామస్మరణ చేస్తూ స్వామి హనుమను స్మరించుకుంటూ నలుగురికి మంచి చేస్తూ ముందుకు సాగుదాం. ధన్యవాదాలు. జై హింద్.